అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. మోగింది కదరా మళ్ళా. మరి నా కాళ్ళ గజ్జలు గట్టిగానే మోగుతాయి కదా. నీ కాళ్ళ గజ్జల సప్పుడు కాదు నేను అనేది. మరి ఎన్నికల సంఘ పొలం మళ్ళా గంట కొట్టిరు అని అంటున్నా. ఇంకేంది మళ్ళా బీర్లు వంగుడే పైసలు చల్లుడే. అయినా మొన్ననే సర్పంచ్ ఓట్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు మున్సిపాలిటీ ఓట్లు. ఏ ఓట్లైనా కాసులు గుమ్ముడే కదా. మనం మాట్లాడద్దు గాని అది లేకపోతే నడవయి కదా ఎన్నికలు. అయితే ఆ ముచ్చట్లు అటెంక మాట్లాడుకుందాం గాని పా. సీఎం రేవంత్ రెడ్డి సారు చంద్రబాబుకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండట. చంద్రబాబు సార్ కు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది నువ్వే. రేవంత్ రెడ్డి సారు తెలంగాణ సీఎం, చంద్రబాబు సారు ఆంధ్ర రాష్ట్రానికి సీఎం. మరి చంద్రబాబుకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేదని అంటారా? ఇప్పుడు చూడు నాగర్ కర్నూలు జిల్లా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు సీఎం అయితే ఈ చంద్రబాబు నాయుడు గ్రూప్ 3లా కొలువు కొట్టిండు. ఒకటే పారి చంద్రబాబు నాయుడు అని పిలిచేసరికి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ గల్లుమని నవ్విర్రు. అయితే అట్లనే కల్వకుర్తిలా విద్యార్థులతోని ముఖాముఖి కార్యం పెట్టి పేదోళ్లకు భూములు ఇచ్చేందుకు సర్కార్ దగ్గర జాగే లేదు గాని విద్యనైతే ఇస్తామనుకొచ్చిండు సీఎం సారు. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూమి లేదు, మీరందరు గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చిండ్రు. ఇప్పుడు ఏమైనా చేయగలిగితే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి భూములు ఆశించడమో ఇతర ఏదైనా ఆర్థిక లబ్ధి ఆశించే కంటే మా ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్యనే. విద్య ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది. ఆ తర్వాత పెట్టిన పబ్లిక్ మీటింగ్ లా మళ్ళా కేసీఆర్ సార్ను మాటలతోని గట్టిగానే అరుచుకున్నాడు. సభలు పెట్టుడు, ఉపన్యాసాలు ఇచ్చుడు, జబ్బలు జరుచుకున్నాడు కాదు. శాసనసభలోకి రా, చర్చ చేద్దాము, ఎవరు ఏందో ప్రజలకు చెబుదామని శాసనసభలో సవాలు విసిరిన. రోజంతా చర్చ పెట్టిన, నీళ్లు నిజాలు ప్రజలకు వివరించిన. అబ్బా కండ్ల మీదనే ఉన్నదిరా నిద్ర. ఏంది నీకు నిద్ర వస్తుందా? ఫోన్ పట్టుకుంటే పగలు రాత్రి తేడా తెలియదు. నీకు నిద్ర వస్తుందంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ అయ్యే వరకు పానం అంతా మబ్బు అయింది. అన్ని నువ్వు మెక్కుడైనా ఆఫీస్కి ఏమైనా పట్టుకొచ్చినావా? రేపు మురుకులు తెస్తా, ఛాయలు పోసుకొని తిందుతి. అమ్మో అరిసెలు సకినాలేమో నువ్వు బొత్తవాళ్ళగా తిని నాకు మురుకులు తెస్తావు. సరే బూందీ లడ్డులు తెస్తతి. వీటితో పాటుగా నాకు కట్టగారలు కూడా తీసుకొని రా. అబ్బా ఈ 4-5 రకాలకి గింత పరిశాన్ అవుతుంది. ఈ పిల్లగాడు ఎట్లా తింటాడో ఏమో. ఏ పిల్లగాడు? అత్తగారంటే ఆడపిల్లనిస్తే సరిపోదు, మర్చిపోలేని మర్యాద కూడా ఇయ్యాలి కదా. అదే ఏర్పాటు అన్నట్టు. ఏం కొత్తల్లుడు తయారేనా? అత్తగారు అన్ని తీర్లా సిద్ధం చేసి పెట్టిర్రు. ఇక నువ్వు అన్ని తిని దేపులు తీసి వాళ్ళని సంతోష పెట్టుడే ఆలస్యం అన్నట్టు. సంక్రాంతి అంటేనే కొత్తల్లుల పండుగ కదా. ఈ మాత్రం మర్యాదలు మామూలుగానుల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచల కొత్త అల్లునికి 271 రకం వంటకాలతోటి విందు అద్దరగొట్టిర్రు. అత్తింటి మర్యాదలకు పిల్లగాడు ఆనందంలో ఉబ్బి తబ్బింపైన ఇవన్నీ ఎట్లా తినాలి అని పరేషాన్లో పడ్డట్టున్నాడు కదా. స్వీట్లు, హాట్లు, పిండి వంటలు, పులిహోర, దద్దోజనాలు, పానీయాలు, పండ్లు ఓ ఇట్లా ఎప్పుకుంటా పోతే మెను చదివేతందుకే అర్ధగంట పడుతుంది. అన్ని మచ్చుకు నాలుక మీద వేసుకున్న కడుపు నిండిపోయేటట్టున్నది. మరిగా అత్తగారి మర్యాద చూపెట్టుకున్నారు. నువ్వు ఇస్తరి ఖాళీ చేసి అల్లుని మర్యాద చూపెట్టు. ఈయనే తింటావా? మీ ఇంటికి మూట కట్టుకొని పోతావా? కావాలంటే పిల్ల సాయం కూడా తీసుకో. కానీ మరి నమస్తే అండి, నా పేరు ఆర్కే నాలం అండి, మాది విజయవాడ. ఈ సంక్రాంతి సందర్భంగా పాల్వంచలో ఉన్న మా అత్తగారు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చాక సడన్గా సర్ప్రైజ్ లాగా దాదాపు ఒక 270 ఐటమ్స్ అన్నీ పెట్టి విందు భోజనం లాగా ఏర్పాటు చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. సో అన్నీ తెల్లైపోయాను నేనైతే. దాదాపు ఒక 130 ఐటమ్స్ వరకు టేస్ట్ చూడటం జరిగిందండి. సో ఇంత కష్టపడి చేసినందుకు మా అత్తగారికి, మా అమ్మగారికి, అలాగే మా మామగారికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇలాంటిది మళ్ళీ ఇంకొకసారి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. అబ్బో పిల్లగాడు హుషారే ఉన్నాడు కదా. మళ్ళా తేప కూడా ఈ మర్యాదలే కావాలంటున్నాడు కదా. అంతకు మించి అత్తగారికి ఏం కావాలి? నువ్వు కోరుకున్నట్టే వేస్తారు తియ్యి. మొత్తానికి కొత్తలునికి ఫస్ట్ పండగ మర్చిపోలేని రీతిలో మర్యాదలు ఇచ్చిర్రు. అవును బుజ్జి, పండగ నాడు మీ వాడకట్టి కింద గడబిడైందట. ఏం లేదురా, మా పక్కింటి పిల్ల రథం ముగ్గేసింది. వేసుకుంది గాలజోలికి నువ్వెందుకు పోయినావు? వాళ్ళ రథానికి నేను తాడు గీసిన గంతే. అయ్యో ఏం చేసింది మరి? నా మీద కేసు పెడతానంటంది. ఓష్ని తాడు గీసినందుకు కేసు పెడతా అన్నదా? ఎందుకట? ఆమె రథాన్ని నేను గుంజుకోవాలని చూస్తున్నాను పెట్టిందట్రా. బా నువ్వే అనుకున్నా, మీ దోస్తులు కూడా గంతేనారా? ఇంతకేం చేసినావు మరి? ఓ ఇక తాడు ముగ్గు ఎడిపేదాకా ఊకోలేదు కంపముఖంది. ఇగురం ఇళ్ళకినట్టే ఉన్నది మీ ముచ్చట గాని గీమెవలో ముగ్గేస్తుందాగు. ఏందక్క పండగ పూట పెద్ద పనే పెట్టుకున్నావు? అందరూ కమలం పువ్వులేయాలనా, చిలకలేయాలనా, పతంగులేయాలనా అని చుక్కల మీద చుక్కలు పెట్టి ముగ్గులేసుకుంటే గీ అక్కేమో గిట్ల ప్లాన్ చేసుకుంది కదా.
అక్కోళ్లకు పథకాలు అందలేదో ఏమో గాని పండగ పేరు మీద ఇట్లా రంగురంగుల ముగ్గులతోటి నిరసన తెలిపింది. ఈ జనం ఊకుంటారా? ముగ్గులు పక్కకు పెట్టి ఈ రాతల వీడియోలు తీసి పొట్టు వైరల్ చేస్తున్నారు. ఫ్రీ బస్సు పథకం ఇచ్చిండని కొంతమంది మెచ్చుకొని మెడల మీద వేసుకుంటే రాణి పథకాల మీదనే రంది పెట్టుకున్నారు ఇట్లా కొంతమంది పబ్లిక్. గుంటూరాలే వెనకట మా నాన్నోళ్ళ అయ్యా 100 ఏళ్ళు దాటిండట తెలిసినా? మా ముసలోడు కూడా సెంచరీ కొట్టిండు. అప్పుడప్పుడు ఇంటికి పోతా కదా, తాత ఎట్లున్నదే పాడమనంటే నాకేమైంది మంచిగానే ఉంటి, తోడుకి ఇంకో ముసలం ఉంటే మంచిగుండని అంటాన్రా. ఆహా, గట్టి పిండమే మీ తాత. మామూలు గట్టి పిండం కాదు, ఇప్పటికే బింకెడు కళ్ళు తాగుతాడు. అరసోడు గట్క షేర్ అంబడు తాగుతాడురా. అబ్బర బిడ్డో, పండ్లు గట్టిగానే ఉన్నాయా? మూలుగు బొక్క వేయకపోతే మా అయ్యకు తిట్లే ఆ రోజు అసలు. మంచిగా కక్క ముక్క గట్టిగానే వేస్తాడైతే. అట్లేస్తాడు, మళ్ళా పని కూడా గట్టిగానే ఎత్తాడు. ఇప్పటికే ఆయన బట్టలు ఆయననే విండుకుంటాడు. అబ్బర బిడ్డో, మనం గన్నేళ్లు బతుకుతామని అంటవారా? కట్టమే, మనం మన తాతల అమ్మమ్మల చరిత్ర చెప్పుకోవాల్సిందే. అయితే ఖమ్మంలో ఒక తాత సెంచరీ క్రాస్ చేసిండని ఆ ఇంట్లో అందరు పండుగ చేసిండ్రట. చూద్దాంపా. వారెవ్వా, తాత అంటే తాతనే పోన్రి. మంచిగా మనవలు మనవరాళ్లతోని కొడుకులు కోడలతోని కలిసి ఎగురుతున్నాడు. నిన్ననే 100 ఏళ్లు పురాగా పూర్తి చేసుకొని 101వ సంవత్సరాలకు అడుగు పెట్టిండని ఈ తాత కొడుకులు బిడ్డలు పెద్దగా పుట్టినరోజు పండుగ చేసిండ్రు. 4 తరాలను చూసిండు. పెద్ద మనిషి పేరు తేజావత్ నాయక్. ఖమ్మం జిల్లా పెనుబల్లి కాడుంటాడు. ఎన్ని మంచి పనులు చేసిండో, ఎంత మంచి మనిషో గాని ఇయాల రేపు 60-70 ఏళ్లు బతుకుతనే అమ్మ తాతో అని అంటారు. కానీ అసొంటిది ఈ తాత 101 ఏండ్లొచ్చినా ఇప్పటి వరకు ఓ మందు గోలి లేదు, ఓ టానికు లేదు. చూస్తుండ్రు కదా తాత హుషారు ఎట్లా స్టెప్పులేస్తున్నాడో. నిండు 100 ఏళ్లు సంపూర్ణ ఆరోగ్యంతోని బతికినోళ్లు కొందరే ఉంటారు. గిసొంటి పెద్ద మనిషి దీవెనార్తులు తీసుకుంటే మంచిదని తాంబూలంలో తాత కాళ్ళు గడిగి ఆ నీళ్లను నెత్తిన జల్లుకొని దీవెనార్తులు తీసుకున్నారు. తాత 5 కొడుకులను 2 బిడ్డల్ని కన్నాడు. 22 మంది మనవళ్ళు, 16 మంది మనవరాళ్ళు. గిట్లా ముని మనవలు ముని మనవరాన్లు మొత్తం 75 మంది ఉన్నారు. ఇప్పటికీ ఎవ్వరి మీద ఆధారపడకుండా తాత పనులు తాతనే చేసుకుంటున్నాడు. యాళ్లకు దీని పని చేసుకొని మంది మీద ఏడవకుంటే చాలు, ఎసొంటి రోగాలు రావు, ఆరోగ్యంగా ఉండొచ్చు అని అంటున్నాడు. తాత, నీకు మా తరఫున కూడా హ్యాపీ బర్త్డే. అవార్డులు ఎందుకో ఈ నడమ నన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నాయిరా. ఏం అవార్డులో గంతకాలం నేను ఎత్తుక్కుంటూ వచ్చేటి? దుబాయ్కి పిలుస్తున్నారు. వాళ్ళకు చిన్నప్పుడు నేను కనిపెట్టిన ప్రాజెక్ట్ ఒకటి నచ్చిందట. నువ్వేం కనిపెట్టిన? ఒకటా రెండా షానే కనిపెట్టినా కదా. కథలు చెప్పుడాపి ముచ్చటైందే చెప్పు. అందరి చేతులకు ఫోన్లు రాకముందే నేను బుల్లి ఫోన్ కనిపెట్టినా. అవునా? నాకెప్పుడు చెప్పలే? నీకు తెలుసు గారా నాకు గొప్పలు చెప్పుకునే ఇష్టం ఉండదని. ఇంతకు ఏం ఫోన్ అది? అదే 2 అగ్గిపెట్టెలు తీసుకొని దానికి దారం కట్టి మాట్లాడలేదా చిన్నప్పుడు? అదే నేను కనిపెట్టిన ఫోను. గిందికే మరి నిన్ను తిట్టేది. ఆపుగా నీ ముచ్చట. గద్వాల కడ ఒక బుజ్జి అందరితోని కెవ్వుకే కనిపించుకుంటున్నది. చూద్దాంపా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని గిసొంటోలను చూసే అన్నారు కావచ్చు. పిట్ట కొంచెమే గాని గట్టి పనే చేసింది. మామూలుగా చిన్న మొక్కలకు ప్లాస్టిక్ కవర్లు ఉంచుతారు కదా, కానీ ఇక్కడ చూస్తుంటే ఇది మట్టి లెక్క కొడుతున్నది గాని ఇది మట్టి కాదు, వేరుశనగల పొట్టు. అవు, మనం చూస్తున్నది ఇంటున్నది నిజమేనులా. గద్వాల్ జిల్లా చింతలకుంటలుండే శ్రీజ ఈ ఉపాయం చేసింది. అయితే ఏటా దుబాయ్ లా గ్లోబల్ జూనికాన్ స్టార్టప్ పోటీలు పెడితే శ్రీజ తయారు చేసిన ఈ వేరుశనగల పొట్టు కప్పులను చూసి అక్కడికి వచ్చిన బయటి దేశాలలో మస్తుగా మెచ్చుకున్నారట. బర్లకు గొడ్లకు పెట్టే శనగ పొట్టుతోని చాయ్ కప్పులు, అన్నం తినే ప్లేట్లు, బయో పార్ట్స్ తయారు చేసింది. వీటితోటి ఫాయిదా ఏంది అని అంటే ఇవి మట్టిల్నే కలిసిపోతాయి, భూమి కాలుష్యం దగ్గుతది అని అన్నట్టు. చిన్నదే గాని చాలా పెద్ద ఉపాయం చేసిందని గద్వాల్ జిల్లా కలెక్టర్ మెచ్చుకున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టు నీ ప్రాజెక్టులు నీ ఆలోచనలు కూడా చాలా ఎత్తుకు ఎదగాలరా చిన్న అని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.